బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం కమిషన్ విచారణకు రేపు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఉదయం 11:30 కమిషన్ ఎదుట ఆయన హాజరవుతారు. విచారణకు హాజరు కాబోతున్న కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించేందుకు కమిషన్ కూడా పగడ్బందీగా సిద్ధమవుతోంది. కమిషన్ కేసీఆర్ పై ఎలాంటి ప్రశ్నలను సంధించబోతోంది, ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారు, విచారణ అనంతరం కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్ కు వెళతారు కేసీఆర్. విచారణ అనంతరం నందినగర్ వద్ద లంచ్ చేసి సాయంత్రానికి ఫామ్ హౌస్ కు చేరుకుంటారు. మరోవైపు విచారణకు ఎదుర్కోవడానికి సిద్ధమేనంటున్న బీఆర్ఎస్ దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకునేందుకు ప్లాన్ చేసింది. కేసీఆర్ కు భారీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. దాదాపు 500 కాన్వాయ్తో కేసీఆర్ ఉదయం 9 గంటలకు ఎర్రవరిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరనున్నారు. దారి పొడుగున ఆయనకు మద్దతు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. రైట్, కాళేశ్వరం కమిషన్ విచారణకు రేపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపించేందుకు కూడా కమిషన్ రెడీ అయినట్టు తెలుస్తుంది. అయితే రేపు ఇక కమిషన్ ముందు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, తర్వాత మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు అనేటటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. సో గత వారం రోజులుగా కేసీఆర్ సంబంధించి కమిషన్ ముందు హాజరుపై రకరకాలుగా వార్తలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, ఊహాగానాలు వచ్చాయి. సో ఎట్టకేలకు రేపు ఉదయం 11:30 కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాబోతున్నట్టుగా అధికారికంగానే టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. సో రేపు అక్కడ ఉదయం 8 గంటల సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడ మొత్తంగా ఆ తెలంగాణ భవన్ చేరుకుంటారు. మొత్తంగా కూడా బీఆర్ఎస్ సంబంధించి పెద్ద ఎత్తున శ్రేణులు మెదక్ జిల్లాతో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇక్కడ ఈ శ్రేణుల 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు భారీ కాన్వాయ్ తో మొదటగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. మధ్యలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అంటే తుర్కపల్లి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఆ కాన్వాయ్ తో మొత్తంగా కూడా కేసీఆర్ సంబంధించి ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఈ భారీ కాన్వాయ్ తో పెద్ద ఎత్తున శ్రేణులతో కేసీఆర్ రేపు ఈ యొక్క కమిషన్ ముందు హాజరు కావడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ రేపు హాజరు కాబోతున్న నేపథ్యంలో అసలు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయబోతా ఉంది, కమిషన్ సంబంధించి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది మొత్తంగా కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి ఆ మాజీ మంత్రి హరీష్ రావు ఇదే కాళేశ్వరం విషయంలో 2 రోజుల క్రితం కూడా ఆ కమిషన్ ముందు హాజరయ్యారు. సో హాజరైన నేపథ్యంలో కమిషన్ సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించేది, దానికి సంబంధించి అన్ని పూర్తి స్థాయి ఆధారాలతో కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కమిషన్ జస్టిస్ పినాకిని కోసం ఏదైతే ఆ ప్రశ్నలు వేసిందో మనకి అన్నిటి కూడా ఆధారపూరితంగా తాము మొత్తం వివరణ ఇచ్చామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సో హరీష్ రావు అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. నిన్నటి నుంచి కూడా హరీష్ రావు మొత్తంగా కూడా కేసీఆర్ తో నిత్యం టచ్ లో ఉంటున్నాడు. దాదాపు గంటల తరబడి భేటీ కొనసాగింది. ఈ రోజు ఉదయం కూడా దాదాపు 3 గంటల భేటీ వరుసగా సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఏ ప్రశ్నలు అడుగుతూ ఉందని ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ సంబంధించి, దాంతో పాటుగా ఈ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, మొత్తం లొకేషన్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది,
ఈ వ్యవహారం పైన కూడా కమిషన్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ విచారణపై ఆరా తీసి తన స్థాయిలో రేపు కమిషన్ ముందు తన ఆధారపూరితంగా తన దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఇది ఒక రైపు కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ముందు తన వాదన వినిపించేందుకు ఒక రకంగా సిద్ధమైతుంటే, మరోవైపు పార్టీ శ్రేణులకు కూడా పెద్ద ఎత్తున తరలించి ఇదే సందర్భంగా కేసీఆర్ ఒకసారి కనుక బయటకు వస్తే ఎలా ఉంటుంది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ కుట్రపూరితంగా బీఆర్ఎస్ ను రాజకీయంగా బదనాం చేసి ఒక కుట్ర పాల్పడుతుంది అని చెప్పేసి ఇది ఇవరికే చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక రకంగా దీని వెనుక కాంగ్రెస్ కుట్ర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ను కేసీఆర్ టార్గెట్ చేశారు అనే ఒక మెసేజ్ ఇస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులను మొత్తంగా కూడా పిలిపించి హైదరాబాద్ లో మరొకసారి గులాబీమయం చేస్తూ భారీ ర్యాలీ నడుమ భారీ కాన్వాయ్ మధ్య ఈ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. రేపు ఉదయం 8 గంటలకు బయలుదేరితే 8:30 సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరితో కలిసి ఒకసారి వాళ్ళందరి పలకరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా 11:30కు బీఆర్కే భవన్ కేసీఆర్ చేసుకోబోతున్నారు. సో దారి పొడవున మొత్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి ఎక్కడికక్కడ వచ్చేలా ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా హైదరాబాద్ రేపు బీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరుతో మారు మోగిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ చేసినటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ కౌంటర్ గానే రేపు ఆ కాన్వాయ్ అదేవిధంగా విచారణకు హాజరైతే ఆశామాషిగా ఉండదు, కేసీఆర్ బయటకు వస్తే అనేది ఒక మెసేజ్ పాస్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దాంట్లో భాగంగానే రేపు కమిషన్ ముందు ఆ కేసీఆర్ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా రేపు మొత్తంగా రాజకీయ వర్గాలతో బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ కమిషన్ ముందు ఏం చెప్తారు, కమిషన్ మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారనే పైన ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ. రైట్, రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇక కేసీఆర్ హాజరు అవుతున్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 11:30 ఆయన బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరు కాబోతున్నారు. అయితే కమిషన్ కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ ని పలు ప్రశ్నలు సంధించేందుకు ఇప్పటికే కమిషన్ సిద్ధమైనట్టు సమాచారం. ఇక కేసీఆర్ వాటికి ఏం సమాధానం చెప్తారు అనేటటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఇదే అంశాన్ని ఒక బల ప్రదర్శనగా తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కు వెళ్లే ప్రతి దారి పొడవునా కూడా భారీ ఎత్తున అభిమానులు ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే రేపు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది ఈ అంశం విషయంలో అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారు, భేటీకి హాజరైన తర్వాత అన్న దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి నోటీసులు అందుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ఆఫీసు బీఆర్కే భవన్ కు 11:30 రానున్నట్టు ఆ పార్టీ విభాగం ఇప్పటికే మెసేజ్ పంపింది. అయితే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి కూడా మనం చూసాం, మొన్న హాజరయ్యారు. దాదాపు 1:30 పాటు విచారించినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో ఆయన నుంచి కొన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. దాని తర్వాత అసలు కేసీఆర్
కేవలం డాక్యుమెంట్ రూపంగానో లేదంటే కొన్ని లేఖలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే పంపుతారు తప్ప ఎక్కడ కూడా ఫిజికల్ గా అటెండ్ కారు అన్నటువంటి సమాచారాన్ని లీక్లు ఇచ్చుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. కానీ ఎట్టకేలకు ఈవినింగ్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే ఆ పార్టీ నుంచి వచ్చింది. అఫీషియల్ గా రేపు 11:30 తెలంగాణ సంబంధించినటువంటి ఈ కమిషన్ సంబంధించినట్టుందో దానికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో పార్టీ మొత్తం కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఎర్రవల్లి ఆయన వ్యవసాయ క్షేత్రం నుంచి ఎగ్జాక్ట్లీ 11 గంటలకు ఆయన అక్కడి నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. బీఆర్కే భవన్ సెక్రటరియట్ పక్కన ఉన్నటువంటి బీఆర్కే భవన్ కు ఆయన చేరుకుంటారు. చేరుకోగానే ఆయన మార్గ మధ్యంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున డ్రోన్ కెమెరాలతో గానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికీ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వందలాది కార్లను ఆయన కాన్వాయ్ గా ఏర్పాటు చేస్తూ వస్తుంది. దాదాపు 500 కార్ల పైబడి కార్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ తో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరు లీడర్లు కూడా ఈ బీఆర్కే భవన్ కి తరలి రావాలని ఈ మేరకు ఇప్పటికే వాళ్ళకి మెసేజ్ల రూపంలో వాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే జస్టిస్ ఘోష్ కూడా కేసీఆర్ ను ఏం క్వశ్చన్స్ అడగాలి అని కూడా ఇప్పటికే ప్రిపేర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్న హరీష్ రావు తర్వాత ఆయన అడిగిన క్వశ్చన్స్ కాకుండా, ఈటల రాజేందర్ అడిగిన క్వశ్చన్స్ కాకుండా ఈయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఒక ఐకాన్ గా దాన్ని చూడాలని భావించినటువంటి కేసీఆర్ నిజంగానే 88,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేశాడా? నిజంగానే అక్కడ వయబిలిటీ ఉన్నటువంటి ప్లేస్ లోనే మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కట్టాడా? నిజంగానే ఎక్కడెక్కడ మురుపులు చేతులు మారాయా? ఎందుకో ఇసుకలో ఏదైతే 2 పిల్లర్లు కూలాయో మేడిగడ్డ దగ్గర, ఆ కూలినటువంటి అక్కడ నిజంగానే అక్కడ అది ఎలాంటి పరిస్థితి వచ్చింది? తెలిసిన వెంటనే ఎందుకు మీరు దాన్ని రెక్టిఫై చేయలేదు? ఇట్లాంటి అంశాలు చాలా క్వశ్చన్స్ కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన మొత్తం క్వశ్చన్ కూడా రెడీ చేసుకుంది. మనం చూసాం ఇవాళ ఈవినింగ్ కూడా హరీష్ రావు మొన్న అడిగిన క్వశ్చన్ తో పాటు అదనంగా ఇంకేమైనా సమాచారం అవసరం ఉంటుందా అని కూడా బ్రీఫ్ చేసుకున్నారు. అదే సమయంలో కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడుకున్నారు, కొంతమంది లీగల్ అడ్వైజ్ తో తీసుకున్నారు. మొన్న కూడా హరీష్ రావుతో ఇక్కడ ఎప్పుడైతే బీఆర్కే భవన్ లో కమిషన్ దగ్గర అయిపోయిందో వెంటనే నేరుగా ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ కూడా దాదాపు సాయంత్రం వరకు కూర్చున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా కూర్చున్నారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని ఎలా మాట్లాడాలి అన్నట్టు దాని ఎందుకంటే కేసీఆర్ అన్ని రకాలుగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకు నీటి మీద కానీ వనరుల మీద కానీ చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని విషయాలు కూడా ఆయన సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కూడా ఒక్కొక్కరుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం రేవంత్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా కేసీఆర్ ని గాని కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని గాని వేధిస్తున్నారన్నటువంటి విషయాన్ని అయితే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా ఆయన తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన మీద ఏదో నిందలేయాలనే ఉద్దేశంతో ఆయనను రోడ్డు మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన పిలిపిస్తున్నారే తప్ప ఎక్కడ ఇలాంటి చిన్న పొరపాటు కూడా చేయలేదు అనే విషయం కూడా చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ డైరెక్ట్ గా ఎదుర్కొని లేని ఈ రేవంత్ రెడ్డి నోటీసుల పేరుతో వేధిస్తున్నారు. దానికి బీజేపీ కూడా కూడవలుకుంది అని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. కాళేశ్వరం విషయమే కాదు చాలా సంస్థల్ని ఈ 9.5 సంవత్సరాలు నిర్మించినటువంటి కేసీఆర్ 10 ఏళ్లు ఆవర్తులు కష్టపడి తెలంగాణ బాగు కోసం కష్టపడినటువంటి కేసీఆర్ ని ఈ రకంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇప్పటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా మీ కుట్రలు కూడా చేయించి ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబడే పరిస్థితి త్వరలోనే తీసుకొస్తామని కూడా ఆ పార్టీకి సంబంధించిన చెప్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇది కావాలనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కాళేశ్వరాన్ని బదనం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కాళేశ్వరంలో చిన్న పొరపాటు కూడా జరగలేదు. ఇప్పుడు 45 లక్షల ఎకరాలకు ఒక వరప్రధానిగా మారింది. నీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా మొన్న కేటీఆర్ ని ఫార్ములా రేస్ లో ఆయనను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో హరీష్ రావును కానీ మిగతా నేతలు కూడా ఎదురు గతంలో కవితను కూడా ఇబ్బంది పెట్టారు. బట్ ఏదైనా ఎన్ని అయినా కూడా ఎదుర్కొంటాం. వచ్చే 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా ప్రిపేర్ అయి వస్తున్నటువంటి కేసీఆర్ కు అండదండగా ఆ పార్టీ నేతలందరూ కూడా ఉన్నారు. మనం చూసాం హరీష్ రావు
వస్తేనే అక్కడ దాదాపు వందలాది మంది ఆ బీఆర్కే భవన్ చుట్టూ కూడా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కూడా కొంతవరకు అయింది. కానీ రేపు కూడా అంతకు 4 రెట్ల మంది వచ్చే అవకాశం ఉంది కనుక మొత్తం చుట్టుముక్కలో ఉన్నటువంటి దాదాపు అసెంబ్లీ వైపు కానీ, అదేవిధంగా తెలంగాణ తల్లి వైపు విగ్రహం సైడ్ కానీ, అదే సెక్రటరియట్ అటు లిబర్టీ వైపు 4 వైపులు కూడా పోలీసులు భారీ బందోబస్తు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికే అన్ని రకాలటువంటి ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ కేసీఆర్ మొదటిసారిగా ఒక విచారణ కమిషన్ కు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్లోకి సంబంధించిన కావచ్చు పలు అంశాల మీద 1-2 సార్లు కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎట్లాగో ఆయన కేవలం సెక్రటరియట్ లేదంటే అక్కడ వరకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా ఇలాంటి కమిషన్ల దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత దాదాపు 17-18 నెలలు అవుతుంది. ఈ 17-18 నెలల్లో కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ఎక్కడ కమిషన్ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న లాస్ట్ సారి విద్యుత్ సంబంధించినటువంటి అంశంలో కేవలం లెటర్స్ మాత్రమే ఇచ్చారు, ఒక డాక్యుమెంట్ మాత్రమే పంపించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూలో కేసీఆర్ స్వయంగా హాజరు అవుతాడా లేదా అనేటువంటి ఉత్కంఠ బయటపడిన నేపథ్యంలో రేపు స్వయంగా ఆయన వచ్చి ఏం చెప్పబోతున్నాడు, ఆయన దాని తర్వాత బ్రీఫ్ ఏమైనా చేస్తారా, మీడియాతో ఏమైనా మాట్లాడతారా, కేవలం సమాధానం. నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఖచ్చితంగా ఆయన మొన్న హరీష్ రావుని గంటన్నర చేశారు, దాదాపు 20 క్వశ్చన్స్ అడిగారు. మొన్న ఈటెల రాజేందర్ ని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేతను దాదాపు 40-45 క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు కేసీఆర్ నేను క్వశ్చన్స్ అడిగే అవకాశం లేదు అని కూడా తెలుస్తోంది. ఆయన అందుకనే 11:30కి రాబోతున్నారు. మేబీ 12 కు ఆయనకు కమిషన్ ఆయన క్వశ్చన్లు అడిగే పరిస్థితి అయితే ఉంది. మేబీ 40 నుంచి గంట సేపట్లోనే ఆయన విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. బట్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఆయన అన్ని రకాల తర్ఫీదు తీసుకున్న తర్వాత ఆయన డాక్యుమెంట్ తో కమిషన్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆయన ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, ఇలా తిక్కమకాడికి ఆయన నుంచి ఏం సమాధానం రాబట్టాలని జరిగింది. అది బహిరంగ విచారణ పేరుతో అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. బట్ అక్కడ ప్రతిదీ మినిట్ టు మినిట్ డాక్యుమెంట్ చేస్తారు. దాన్ని అంతిమంగా ఈ ముగ్గురి నేతలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ప్రభుత్వానికి ఒక నివేదికను జస్టిస్ ఘోష్ ఇస్తారు. దాని తర్వాత ముఖ్యమంత్రి దీని క్యాబినెట్ లో చర్చించి ఫైనల్ గా అసెంబ్లీలో కూడా దీని మీద విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ హాజరవడం అనేది ఇక్కడ హైలైట్ గా ఉంది. బట్ ప్రతిపక్షం దీన్ని మాత్రం పెద్ద గగ్గోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక తెలంగాణ ఉద్యమకారాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అది కక్ష సాధింపే అని ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా చెప్తోంది, ఎవరు ఎంతటి వారైనా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులే, అందుకని కమిషన్ ముందు వచ్చి చెప్తే తప్పేంటి అనేది కాంగ్రెస్ వర్షన్ గా ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కేసీఆర్ వచ్చి రేపు ఏం క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పబోతారు, తర్వాత ఏం మీడియాతో మాట్లాడతారు అనేది ఇక్కడ ఉత్కంఠగా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.